అలసందల కాయలు పచ్చి కాయల్ని ఒలుచుకొని గింజలు తీసుకున్నాం. ఎండు ఇవి నానేసి చేసుకుంటాం కదా 5-6 గంటలు, అలా కాకుండా ఈ పచ్చివే చేసుకోవచ్చు. 1 కప్పు అల్లం ముక్కలు, కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసేసుకున్నాము. దీనికి తగినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఒకసారిగా మెత్తగా చేసేయకూడదు, ఇలా కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలి. బరకగా ఉండేలాగా చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. ఇలా బరకగా మిక్సీ చేసుకొని సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసి మనం ఇది కలిపి వడ చేసుకుందాం. పచ్చి అలసందలు కాబట్టి మనకు కొంచెం లూజ్ గా ఉంటది, ఇలాగే వేసుకోవచ్చు. లేదంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత రైస్ పౌడర్ వేసి కలుపుకున్నామంటే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలు చేసుకోవాలి. మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగింది, ఇలా చెయ్యి తడి చేసుకొని నీళ్ళల్లో పాలిథిన్ పేపర్ గానీ అరిటాకు గానీ ఏదైనా తీసుకొని వడలు చేసేసుకోవచ్చు. ఇలా ఒక పేపర్ లో ఇలా చేసుకోవచ్చు. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత తిప్పించుకుంటే ఇరిగిపోకుండా వస్తాయి. ఇలా బుడగలన్నీ ఆగిపోయి ఇలా కలర్ వస్తే మంచిగా కరకరలాడుతూ వస్తాయి. కొంచెం సేపు ఇలా పట్టుకుంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా అన్ని తీసేసుకున్నాము. ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఇలా మధ్యలో హోల్ పెట్టి ఇలా పల్చగా చేసుకున్నామంటే అంత బాగా కలర్ వచ్చాయి. ఇలా చిన్నవిగా అయినా రౌండ్ గా చేసుకోవచ్చు. ఇలా హోల్ పెట్టి చేసుకున్నామంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. చూడండి, లోపల అంతా బాగా కాలి సౌండ్ కూడా వస్తుంది. ఇలా చేసి ట్రై చేసి చూడండి.